అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు వినిపిస్తుంది. అసలు ఇలాంటి సినిమా కూడా తీస్తారా, ఇంత రియలిస్టిక్గా ఉంటుంది ఆ సినిమా అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు. ఆ సినిమాని మన ముందుకు తెచ్చిన డైరెక్టర్ దుష్యంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఒక మంచి సినిమా తీశారు, అందరూ చెప్పుకునే సినిమా తీశారు. అసలు ఇలాంటి స్క్రిప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా అయింది? ఎప్పటి నుంచి ఉందండి కథ. నేను రాసుకున్న లైన్స్లో ఇది ఒకటి. సో ఒక 2 years బ్యాక్ నుంచి కథ మీద కూర్చొని ఇది డెబ్యూకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నేను ఇది పిక్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. అంటే డెబ్యూ డైరెక్టర్లు ఏదో ఒక కమర్షియల్ సినిమా చేద్దాం, ఒక 2 లిప్లాకులు పెట్టి న్యూడ్ సీన్స్ పెట్టి ఇలాంటివి చేద్దామని అనుకుంటారు. మరి ఇంత రియలిస్టిక్గా ఎలా రాసుకున్నారు అసలు? అంటే ఏదో ఛాలెంజ్ ఉండాలండి. డెబ్యూ ఫిలిం అని కాదు, ఏ ఫిలిం అయినా సరే ఏదో ఛాలెంజ్ ఉండాలి, ఏదో మంచి కథ చెప్పాలి అనే ఇది ఉండాలి. సో నాకెందుకో ఇది చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది, అండ్ ఒక ఛాలెంజింగ్ కూడా అనిపిస్తుంది నాకు ఫస్ట్ సినిమాకి. సో అందుకని స్టోరీ రాసుకున్నప్పుడే హీరో సుహాస్ని ఫిక్స్ అయ్యారా, తర్వాత సుహాస్ని తీసుకున్నారు? సుహాస్కి కూడా తెలుసు కదా, ఎప్పటి నుంచి మేము 6 years నుంచి ఫ్రెండ్స్ సుహాస్ నేను. సో ఈ కథ ఫస్ట్ నుంచి తనకు తెలుసు, తను అనుకునే రాసింది కదా. సో ఈ సుహాస్ని ఊహించుకునే రాశారా? తను ఫిట్ అవుతాడని అనుకున్నారు ముందు నుంచి. శరణ్య గారి క్యారెక్టర్ ఫస్ట్ మీరు రాసుకున్నప్పుడు ఇంత లేదు, తర్వాత మోడిఫై చేశారు, ఆమె క్యారెక్టర్ పెంచారని కూడా తెలిసింది, నిజమేనండి? లేదు, ఫస్ట్ నుంచి ఇంతే ఉంది క్యారెక్టర్. చిన్న చిన్న డైలాగ్స్ కానీ ఒక సీన్ ఎక్కువ రాయటం కానీ ఇంతే తప్పితే ఫస్ట్ నుంచి ఇంతే ఉంది క్యారెక్టర్. ఈ సినిమాకి హీరో సుహాస్ అయితే స్టోరీకి హీరో శరణ్య అని అనొచ్చా? అంటే రెండు అండి, అంటే ఇద్దరు, తమ్ముడు లేకపోతే తను లేదు, తను లేకపోతే తమ్ముడు లేదు. సో కథ ఇద్దరిది అండి. అంటే బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆమె పేరు వినిపిస్తుంది కదా, ఎండింగ్లో కూడా ఆమె పేరుతో ఎండ్ అవుతుంది. అవునవును, ఆమె పేరుతో ఎండ్ అయింది. అంటే తమ్ముడు చేసిన ఫైట్ వల్ల ఆమె పేరు ఊర్లో ఎందుకు వినిపించిందంటే ఆమె చేసిన ఫైట్ వల్ల. ఆవిడ పేరు లాస్ట్లో వినిపించిందంటే దానికి తమ్ముడు చేసిన ఫైటే కదా. సో ఇద్దరిది బ్యాలెన్స్, ఇద్దరు కదా. హీరోయిన్ని చాలా న్యాచురల్గా చూపించారు, ఆయన కూడా బాగా అట్రాక్టివ్గా గ్లామర్గా చూపించారు. దానికి ఎలాంటి కేర్ తీసుకున్నారు? కేర్ ఏం తీసుకోలేదండి, మేకప్పే లేదు అంతే, ఎవరికి మేకప్ లేదు. సో న్యాచురల్గా ఉండాలి, ఇంట్లో అమ్మాయిలాగా ఉండాలి. సో ఎలాంటి మేకప్లు వాడకూడదు, ఎలా ఉందో అలానే చూపించాలి అనేది అంతే. సో దానివల్ల వచ్చింది న్యాచురాలిటీ. సెల్యూన్ సీన్స్ బాగా పేలాయి, వాటికి అంటే అంత బాగా రాసుకోవడానికి ఏంటి? అంటే చాలా రీసెర్చ్ చేశానండి. అంటే ఏంటి లవ్ స్టోరీ కొంచెం స్పెషల్గా ఉండాలంటే ఏంటి, సో వాళ్ళిద్దరూ కలుసుకోవటానికి వేరే స్పేస్ ఉండకూడదు, చాలా సీక్రెట్ లవ్ స్టోరీ అంటే చాలా వ్యాస్ట్గా ఒక గోదావరి గట్టు మీద నేను చూపించాలని అనుకోలేదు. సో ఏంటి అని రీసెర్చ్ చేస్తే ఇది ఒక పాయింట్ దొరికింది. సో దాన్ని అంటే సెలూన్ తీసుకోవడం, అక్కడ మంగళవారం పెట్టుకోవడం, అది అన్నీ ఎలా సాధ్యమైంది? అదే వీళ్ళ లైఫ్ మీద స్టోరీ రాసుకున్నప్పుడే అందులో కోర్ ఎలిమెంట్స్ ఏంటి, వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళకి ఏ డే ఏంటి, డే స్పెషల్ ఏంటి అనే వాటిలో నుంచే ఈ లవ్ స్టోరీస్ ఇవన్నీ వచ్చినాయి. ఆ కోర్ పాయింట్స్లో నుంచి ఇవి వచ్చినాయి. శరణ్య గారి క్యారెక్టర్ చూస్తే ఒక స్ట్రాంగ్ లేడీగా చూపించారు. అలాంటి ఇన్సిడెంట్ రియల్గా జరిగిందంటారు? రియల్ ఇన్సిడెంట్ అని కూడా మీరు వేశారు సినిమాలో, రియల్గా జరిగిందా, మీరు చూసారా? రియల్గా అంటే మనం చూపించినంత జరగలేదు, కానీ కొంత జరిగింది. సో అందుకనే నేను ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని రాశాను. ఇది సినిమా మనం ఒరిజినల్గా జరిగిందే చూపించలేం కాబట్టి కొంచెం లిబర్టీ తీసుకొని కొంచెం మార్చి చేసాం, ఆ సంఘటనలను ఆధారంగా చేసుకొని చేసాం. పుష్ప ఫిల్మ్ కేశవ క్యారెక్టర్ కూడా బాగానే పేలింది, ఆయన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు? చాలా బాగా చేశాడు. అంటే ఫస్ట్ నుంచి తను మంచి యాక్టరు. సో ఫస్ట్ నుంచి తను ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. సో తను వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ వాల్యూ పెరిగింది. ఇంకా తను కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. అంటే ఈ క్లైమాక్స్ చూసుకుంటే క్లైమాక్స్ అక్కడికి అంటే ఇంకా ముందు ఇంకా కొంత ఉండింది, కానీ అక్కడికే ఆపాలని డిసైడ్ చేసుకున్నామని తెలిసింది. ఇంకా కొన్ని డైలాగులు ఉన్నాయి అని కూడా తెలిసింది లాస్ట్లో, అక్కడికే ఆపాలని. ఆ డెసిషన్ మీదేనా ఏంటండి? అండి, డెసిషన్ అంటే ఇప్పుడు ఒక సంఘటన మనకి జరిగితే మనం ఇలా రియాక్ట్ అయితే ఏంటి అనే దాని మీద ఒక క్వశ్చన్ మార్క్లాగా వదిలేసాం అది. సో ఇలా రియాక్ట్ అవ్వచ్చు, ఇలా రియాక్ట్ అంటే ఒక సిస్టమ్ ఏదన్నా మనకి ఇది జరగలేదు, సిస్టంలో మనకి న్యాయం జరగలేదు అన్నప్పుడు జనాలు ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్తో అలా వదిలేమంతే. ఇంకోటి అల్లు అరవింద్ గారు జడ్జిమెంట్ బాగుంటుంది అయింది, అలాగే బన్నీవాస్ గారు కూడా. వీళ్ళిద్దరు ఇన్పుట్స్ ఎంతవరకు ఉన్నాయి? చాలా బాగుంటాయండి. అంటే ఇద్దరు సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు, అండ్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడు మర్చిపోలేను. మా ధీరజ్ గారు కానీ
అరవింద్ గారు కానీ వాసు గారు కానీ ఫస్ట్ టైం వాళ్ళు చూసినప్పుడు చాలా బాగా నచ్చింది వాళ్ళ కథకి. సో అందులో ఈ డైలాగ్ చాలా బాగుంది, ఈ డైలాగ్ చాలా బాగుంది అని కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. ఇదైతే ఇంకా బాగుంటుందేమో ఆలోచించు అంటే ఎప్పుడు ఇది చెప్పేవాళ్ళు, కానీ డైరెక్టర్గా ఇది నీకు ఇష్టం, నీకు ఎలా ఉంటుందో ఆలోచించు, మేము చెప్పామని ఆలోచించవద్దు, నీకు ఇష్టం అయితే తీసుకో అని చెప్పేవాళ్ళు. సో ఆ ఫ్రీడమ్ ఎప్పుడు ఇచ్చారు. సో చాలా సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు చెప్పిన వాటిలో మీరు చేంజ్ చేసి అది ఈ సినిమాలో బాగా పేలింది ఏదైనా ఉందా సీన్ కానీ? వాళ్ళు చెప్పిన చేంజెస్లో అంటే కొన్ని డైలాగ్స్ పరంగా కానీ కొన్ని వాసు గారు చెప్పినవి, అరవింద్ గారు చెప్పినవి, ఇది ఇలా ఉంటే బాగుంటుంది డైలాగ్స్ అనేది. ఆ డైలాగ్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పలేను, సినిమా అందరూ చూడలేదు కాబట్టి. అలాంటివి చాలా బాగా వర్కౌట్ అయింది. పోలీస్ స్టేషన్లో సీన్ అయితే బాగా పేలింది, ప్రతి ఒక్కరూ అరుస్తున్నారు ఆ సీన్ చూసి. ఆ సీన్ వెనుక ఎంత కష్టం ఉంది ఏంటి? కష్టం అంటే చాలా ఈజీగా చేశారండి అందరూ. అంటే మేము ఫస్ట్ నుంచి రిహార్సల్స్ చేయటం వల్ల ఒక 6 months స్క్రిప్ట్ మీద ఉండి స్క్రిప్ట్ చదువుతుండే వాళ్ళ క్యారెక్టర్లో ఉండిపోయారు బేసిక్లీ. సో షూటింగ్ అయిన తర్వాత కానీ ఆ క్యారెక్టర్స్ నుంచి వాళ్ళు రావడానికి ఒక 2-3 months టైం పట్టింది. సో వాళ్ళకి చాలా ఈజీగానే చేశారు. సో వాళ్ళంత ప్రాక్టీస్ చేశారు కాబట్టి, వాళ్ళంత ప్రాణం పెట్టి చేశారు కాబట్టి అంత ఇంపాక్ట్ కనిపించింది ఆ సీన్. ఇంకోటి స్కూల్లో ఆమె శరణ్య గారిని బట్టలు లేకుండా చేసి చూపించడం, అది అంటే ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి అసలు? మీరు కథ మొత్తం చెప్పారు. ఓకే, జాగ్రత్తలు అంటే చాలా కేర్ తీసుకున్నాం. ఎలా చూపించాలి, ఇబ్బంది పడకుండా ఎలా చూపించాలి అనేది ప్రతిదీ కేర్ తీసుకునే చేసాము. ఇబ్బంది అంటే ఏం లేదు, ముందు నుంచి తెలుసు కాబట్టి ఇలా తీయాలి అనే ఒక ప్లాన్తోనే తీసాం. విజయ్ దేవరకొండను కూడా కలిశారు, ఆయన ఎలాంటి అప్రిషియేషన్స్ ఇచ్చారు మీకు? చాలా బాగా నచ్చిందండి దానికి ఆయనకి. సో ఆయనకి నేను ఫస్ట్ డియర్ కామ్రేడ్ అసోసియేట్గా వర్క్ చేశాను. సో చాలా ఇష్టం. అక్కడికి వెళ్ళి సినిమా చూశారు, ఆయన చూసి చాలా బాగా నచ్చి ట్రైలర్ చూపించి ఆయన ఫస్ట్ టికెట్ రిలీజ్ చేశారు. చాలా బాగా. మీకు ఇప్పటివరకు వచ్చిన అప్రిషియేషన్లో బెస్ట్ అప్రిషియేషన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బెస్ట్ అప్రిషియేషన్ అందరి నుంచి అండి. అంటే అరవింద్ గారు చూసినప్పుడు చాలా బాగా తీశారు, ఒక డెబ్యూ డైరెక్టర్గా చాలా మంచి మూమెంట్స్ క్యాప్చర్ చేశారు అనేది బెస్ట్. ఆయన 2 times చెప్పారు, 2-3 times చెప్పారు అది. సో ఒక డెబ్యూ డైరెక్టర్కి అంత ఒక 50 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ప్రొడ్యూసరు అలా చెప్పడం అనేది చాలా పెద్ద థింగ్. సో అది నాకు బెస్ట్ మూమెంట్. సినిమాలో మీ ఫేవరెట్ ఎవరంటే ఏం చెప్తారు? అందరు నా ఫేవరెట్ అండి. అంటే ఈ 3 క్యారెక్టర్లో చూస్ చేసుకోవాలంటే? కథ నా ఫేవరెట్. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? అండి, అంటే ప్రస్తుతానికి అంబాజీపేటలోనే ఉన్నాను, పూర్తి కాన్సన్ట్రేట్ చేసి. ఇంకా కొంచెం టైం తీసుకొని చెప్తాను. నెక్స్ట్ ఇలాంటి సినిమాలో చేస్తారా? రియలిస్టిక్గా రస్టిక్గా ఉన్న సినిమాలో చేస్తారా? కమర్షియల్ సినిమాలు కూడా చేస్తారా? ఇలాంటివే ఉంటాయండి నాకు, రియలిస్టిక్ ఇలానే ఉంటాయి. అంటే నిజ జీవిత కథలను చూపించే సినిమాలే ఉంటాయి. అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.